ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు అకాల మరణాలతో మృత్యువాత పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం ఇలా పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది భారతీయ విద్యార్థులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత 5 ఏళ్లలో ఇప్పటి వరకు 633 మంది భారత విద్యార్థులు విదేశాల్లో మరణించినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం గత 5 ఏళ్లలో మొత్తం 633 మంది ప్రాణాలు కోల్పోగా అత్యధికంగా కెనడాలో 172 మంది మృతి చెందారు. ఆ తర్వాత యూకేలో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్తాన్లో ఒకరు చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల విదేశాల్లో భారత విద్యార్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీయుల దాడిలో కెనడాలో 9 మంది, యుఎస్లో 6, ఆస్ట్రేలియా, చైనా, యూకేలో ఒక్కొక్కరు చొప్పున 19 మంది మృతి చెందినట్లు మంత్రి పేర్కొన్నారు. జగన్ మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆమె మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపటనాటం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక, 5 ఏళ్ల భాజపాతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు, ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టినందుక, మణిపూర్ ఘటనపై ఇన్నాళ్ళు నోరెత్తిన మీకు ఉన్నట్లుండి అక్కడ పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో భాజపాకే మద్దతు ఇచ్చారు కదా, వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ భాజపాకే జై కొట్టారు కదా, మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా? మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. అందులో జగన్ స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలపలేదు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా? ఇప్పుడు కలిసి పోరాడదాం అంటున్నారని షర్మిల విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదివిన అందరికీ ఈ పథకం అమలు కానుంది. విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రులు ఆనందం వెలువెలుస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,16,020 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో 3.83 లక్షల మందికి మాత్రమే ఉమ్మడి జిల్లాలో అమ్మఒడి పథకం వర్తించింది. వైకాపా ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకం కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే వర్తించింది. ఏటా 15,000 ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కానీ ప్రతి ఏటా 1000 చొప్పున కోత విధించారు. తల్లికి వందనం పథకంపై మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. గత వైకాపా ప్రభుత్వం చేసిన పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలోని నిబంధనలు సడలించే అవకాశం ఉంది. చిరుద్యోగులు, చిరు వ్యాపారులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. పథకంలో సొమ్మును కోత విధించకుండా 15,000 పూర్తిగా ఇవ్వనున్నారు. ఇది ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చదివిస్తున్న పేద తల్లిదండ్రులకు ఊరటనిస్తుంది. పట్టణాల్లో దినసరి కార్మికులు కూడా కార్పొరేట్ విద్యా సంస్థల్లో పిల్లలను చదివిస్తున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో టైటిల్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఈ జట్టుకు పలువురు కెప్టెన్లు మారినా తలరాత మాత్రం మారడం లేదు. దీంతో కొత్త కోచ్ గా మాజీ ఆర్సీబీ బ్యాటర్ ను తీసుకోవాలని ఆ జట్టు యోచిస్తుందట. మాజీ టీమిండియా ఆటగాడు వసీం జాఫర్ ఆ జట్టు హెడ్ కోచ్ గా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జట్టుతో ట్రెవర్ బెయిలిస్ 2 ఏళ్ల కాంట్రాక్ట్ ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం ఆ జట్టు వేట మొదలుపెట్టింది. ఇక జాఫర్ హెడ్ కోచ్ గా నియమితుడైతే ఆ టీంతో కలిసి పనిచేయడం అతడికి ఇది 3వసారి అవుతుంది. గతంలో 2019-21 మధ్య బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇక ఐపీఎల్ లో గత కొన్ని సీజన్లుగా పంజాబ్ కింగ్స్ ప్రదర్శన పేలవంగా ఉంటుంది. 2014 తర్వాత ఒక్కసారి కూడా జట్టు ప్లే ఆఫ్స్ చేరలేదు. గత సీజన్ లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతాను ఓడించి 262 పరుగుల అత్యధిక స్కోర్ను ఛేదించే జట్టుగా మాత్రం రికార్డు సృష్టించింది. ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ వేడుకలు ప్యారిస్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు సందడి చేస్తున్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి కుటుంబ సమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్యారిస్ లో మెగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఉపాసన, రామ్ చరణ్ ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. చిరు కుటుంబం ప్యారిస్ వెళ్లిన దగ్గర నుంచి క్లింకార్ తో దిగిన ఫోటోలను చరణ్, ఉపాసన సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా ప్యారిస్ వీధుల్లో వీరంతా సరదాగా తిరుగుతున్న వీడియోను ఉపాసన షేర్ చేశారు. ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఫోటోలు చూసిన వారంతా ఎంజాయ్ చేయండి, క్లింకార్ను చూపండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో నటిస్తుండగా చిరంజీవి విశ్వంబర్తో బిజీగా ఉన్నారు.